టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 5వ మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ ఆ తర్వాత వరుసగా 43, 10, 16, 3 ఒక్క పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లోనూ అతడి బ్యాడ్ ఫామ్ కొనసాగింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మకు ఓ మోస్తరు ఆరంభం లభించినప్పటికీ దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 2 ఫోర్ల సహాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్లకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ కావడంతో భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అతడి తర్వాత మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా పెవిలియన్ బాట పట్టాడు. తొలి టీ20లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న వైభవ్ రెండో మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు భావించారు. కానీ 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 20 పరుగులు చేసిన వైభవ్ అవుట్ అయ్యాడు. అయితే ఓపెనర్లిద్దరూ త్వరగా అవుట్ కావడంతో భారత్ 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. ఇషాన్ కిషన్ 81 పరుగులతో అదరగొట్టగా, తిలక్ వర్మ 60 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 25 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో 2 మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యష్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. యష్ ఠాకూర్కు ఇదే తొలి టీ20 మ్యాచ్. మరోవైపు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వరుసగా 7 టాస్లు గెలిచిన తర్వాత 8వ మ్యాచ్లో తొలిసారి టాస్ ఓడిపోయాడు. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టీ20లోనూ గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని టీమిండియా చూస్తోంది.